Hi everyone, welcome to my channel Miss Ravni. Today I'm going to show you easy makeup tutorial అండి 5 to 10 minutes లో ఈజీగా మేకప్ అయిపోయేలాగా ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో ఎక్కువ ప్రోడక్ట్స్ యూజ్ చేయకుండా కొంచెం ప్రోడక్ట్సే కొన్ని ప్రోడక్ట్స్తోనే ఈజీగా సో అన్ఈవెన్ స్కిన్ టోన్ని కవర్ చేసుకుంటూ ఓకే గ్లోగా ఎలా కనిపించాలో చూపిస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ starting with the makeup. Always moisture your lips. Lip balm compulsory use చేసుకోండి. రోజు యూజ్ చేసుకోవడం మర్చిపోయినా మేకప్ స్టార్ట్ చేసే ముందు కంపల్సరీ లిప్ బామ్ యూజ్ చేస్తే లిప్స్ కొంచెం ప్లంప్గా బాగుంటాయి. అండ్ దెన్ ఐమ్ టైయింగ్ మై హెయిర్ బ్యాక్. సో దిస్ ఈజ్ మై స్కిన్. I have dark circles, dark spots. Every mom's problem is dark circles and don't worry, everyone have that. Let's see how to correct that, okay? Enough sleep andarki padukodam istame, but new moms ki that is very difficult. Night pillalu lestune untamu. So everyone have that. Yeah. I'm going to start my makeup with a primer. నేను బాబీ బ్రౌన్ ప్రైమర్ యూజ్ చేస్తున్నానండి. ఇది చాలా బాగుంది. Let the skin absorb. ప్రైమర్ అందరూ యూజ్ చేయరండి, జస్ట్ జంప్ ఇన్ టు ఫౌండేషన్. కానీ ప్రైమర్ యూజ్ చేసిన మేకప్ చాలా ఈవెన్గా ఉంటుంది, మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది, లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. సో కంపల్సరీ ప్రైమర్ అప్లై చేయండి. ఎనీ ప్రైమర్ ఈజ్ ఫైన్, బట్ నేను 2-3 ప్రైమర్స్ యూజ్ చేసాక బాబీ బ్రౌన్ ప్రైమర్ ఈజ్ వెరీ గుడ్. అండ్ కొంచెం యూజ్ చేస్తే చక్కగా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. సో దిస్ ఈజ్ బాబీ బ్రౌన్ ప్రైమర్. సో యా, నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు డూ కలర్ కరెక్షన్. సో ఐఎమ్ యూజింగ్ కలర్ కరెక్టర్, ఈఎల్ఎఫ్ కలర్ కరెక్టర్ యూజ్ చేస్తున్నానండి. సో దీనికి పర్ఫెక్ట్గా నాకైతే నా షేడ్కి అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది. ఆరెంజ్ టింట్ వచ్చింది కొంచెం. So all brown skin people ki orange will be good for color correction. Let me show you how. సో కలర్ కరెక్షన్ ఈజ్ నాట్ నెససరీ ఫర్ ఎవ్రీవన్ అండి. చాలా డార్క్ సర్కిల్స్ ఎక్కువ ఉంటే కనుక కలర్ కరెక్టర్ నెససరీ. ఇఫ్ యూ హ్యావ్ లెస్ డార్క్ సర్కిల్స్ గో విత్ ద కన్సీలర్ సరిపోతుందండి. అసలు మీకు డార్క్ సర్కిల్సే లేకపోతే ఈ స్టెప్ని మీరు కంప్లీట్గా స్కిప్ చేసేయచ్చు. సో ఎగ్జాక్ట్గా ఇట్లా యూ షేప్లో వేసుకుంటే చాలా ఆడ్గా ఉంటుంది. సో ట్రై టు మేక్ ఏ స్మాల్ ట్రయాంగిల్ లైక్ దిస్ అండ్ బ్లెండ్ ఇట్. అండ్ డోంట్ ఫర్గెట్ యువర్ అప్పర్ ఐలిడ్ too. So I'm going to blend with my fingers. మేకప్ అంటే ఏదో తప్పు చేసుకోకూడదు, నేచురల్ బ్యూటీగానే ఉండాలంటే అందరికి ఇష్టమే నేచురల్ బ్యూటీగా ఉంటాం. బట్ మనకున్న లైఫ్ స్టైల్లో ప్రస్తుత కాలంలో మనం తినే తిండిలో మనం పడుకునే నిద్రలో ఎంతమందికి ఉంటుందండి గుడ్ స్కిన్. సో దిస్ ఈజ్ జస్ట్ టు ఎన్హాన్స్ అవర్ బ్యూటీ. బయటకు వెళ్తే మంచి బట్టలు వేసుకెళ్తాం కదా, నైటీ వేసుకెళ్తాం కదా, ది సేమ్ వే. If you want to be good, if you want to present yourself good, if you are not confident, wear makeup. That's not a wrong. That's not a problem. That's not a mistake. So I think I'm done with my color correction. చూసారా కొంచెం కలర్ కరెక్షన్ యూజ్ చేయగానే ఎంత డిఫరెన్స్ ఉందో. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు జంప్ ఇన్ ద foundation.
So I'm using Maybelline Fit Me Foundation Matte 312 Golden Rose. Okay. So I'm taking some of the amount. సో ఫౌండేషన్ షేడ్స్ ఎప్పుడు కొంచెం ట్రిక్కీ అండి. ఫౌండేషన్ కొనుక్కునేటప్పుడు చాలామంది హ్యాండ్కి అప్లై చేసి చెక్ చేసుకుంటారు. బట్ నెవర్ డూ దట్. జస్ట్ ట్రై టు అప్లై ఏ స్మాల్ లైన్ ఆన్ యువర్ ఫేస్. అప్పుడు కరెక్ట్గా మ్యాచ్ అవుతుందా లేదా అని తెలుస్తుంది. And if you can do, you can blend with your fingers, or else you can use a beauty blender. అన్ని డైరెక్షన్స్లో యూజ్ చేసేయకూడదండి. ఇట్లా యూజ్ చేయకూడదు. ఆల్వేస్ ట్రై టు మేక్ ఇట్ డౌన్వర్డ్స్ ఇట్లా యూజ్ చేస్తే ఫౌండేషన్ నీట్గా అప్లై అవుతుంది. సో ఈ ఫౌండేషన్లో కూడా 3 టైప్స్ ఉంటాయండి. హై కవరేజ్, మీడియం కవరేజ్, లో కవరేజ్, అండ్ ఇంకా మినరల్ బేస్డ్ ఉంటాయి. సన్ స్క్రీన్ యాడ్ అయిన ఫౌండేషన్స్ ఉంటాయి. సో ఫస్ట్ మీరు బిగినింగ్ అయితే కనుక లైట్ కవరేజ్ తీసుకోండి, లైట్ టు మీడియం కవరేజ్. సో ఈజీగా బ్లెండ్ చేయొచ్చు. ఇక్కడ నేను యూజ్ చేసిన Maybelline లిక్విడ్ ఫౌండేషన్ అయితే చాలా షేడ్స్ ఉంటాయి. అండ్ లిక్విడ్ ఫౌండేషన్ కాబట్టి చాలా ఈజీగా స్కిన్లో బ్లెండ్ అయిపోతుంది. సో బిగినర్స్ ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. సో ఎక్కడ రఫ్ లైన్స్ లేకుండా ఏదైనా సరే ఎంత బాగా బ్లెండ్ చేసుకుంటే మేకప్ అంత స్మూత్గా నీట్గా ఉంటుందండి. సో బ్లెండ్ ఇట్. Yeah, I'm done. So if you're comfortable, you can use your fingers or you can use a foundation brush. I'm using a beauty blender. ఇదంతా సెట్ చేయడానికి, మన ఫౌండేషన్ వేసుకున్నదంతా సెట్ చేయడానికి I'm going to set with Airspan loose face powder. Yeah, and ఇది వచ్చి న్యాచురల్లీ న్యూట్రల్. ఇది నాకు చాలా బాగా పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. ఐ థింక్ ఎవ్రీ బ్రౌన్ స్కిన్ ఇది మ్యాచ్ అవ్వచ్చు. Not much needed అండి, because already we used foundation కాబట్టి we don't need much. So yeah, I'm done with my foundation. And the main thing in makeup is eyebrows అండి. సో మన ఫేస్కి ఫ్రేమే ఐబ్రోస్. సో ఇఫ్ యూ లీవ్ ద ఐబ్రోస్, ఫేస్ మనం ఎంత మేకప్ చేసుకున్నా దట్ వోంట్ లుక్ గుడ్. ఐ హ్యావ్ థిన్ ఐబ్రోస్. ఎస్, ఐఎమ్ నాట్ బ్లెస్డ్ విత్ గుడ్ ఐబ్రోస్. సో నేను ఐబ్రోస్ కంపల్సరీగా షేప్ చేసుకుంటాను. సో ద ప్రోడక్ట్ ఐఎమ్ యూజింగ్ నౌ ఈజ్ NYX ఐబ్రో పెన్సిల్ అండి. దీనికి చాలా చిన్న టిప్ వస్తుంది. సో మనం వేసుకునే స్ట్రోక్స్ కూడా న్యాచురల్ హెయిర్ లుక్ ఉంటుంది. సో బ్లాక్ కలర్ యూజ్ చేస్తున్నాను. సో సో స్టార్టింగ్ ఈ ఐబ్రోస్ ఏదైనా సరే ఇట్లా చేయొద్దు. సో దే లుక్ సో అన్యాచురల్. So then line your eyebrows. తర్వాత ఇది హెయిర్ లైన్ స్ట్రోక్స్ ఇవ్వండి. ఒక లైన్ కింద ఇవ్వకుండా చిన్న స్ట్రోక్స్ హెయిర్ లాగా కనిపించడానికి న్యాచురల్గా.
and the length of the eyebrows is very important. So you can't just leave it in the middle like this, they look so odd. So once you are done, and this have a brush too, do it with the brush, comb it properly. థిక్ ఐబ్రోస్ ఉన్న వాళ్ళైతే ఐబ్రోస్ షేడ్ వేసుకునే ముందే కోమ్ చేసుకోవాలి. సిన్స్ ఐ డోంట్ హ్యావ్ వెరీ థిక్ ఐబ్రోస్, ఐ డిడ్ంట్ కోమ్ బిఫోర్. అండ్ ద సేమ్ వే, కెన్ యూ మేక్ అవుట్ ద డిఫరెన్స్? Yeah, so the same way to the other eyebrow too. Combing it, and then I'm moving into the eye shade. So I'm using CoverGirl palette and Roses. I'm using this shade. చాలా ఎక్కువ వేసుకోను. సో ఇది కళ్ళు బ్రైటన్ చేద్దామని అంతేగాని ఎక్కువ వేసుకోను ఐ షేడ్స్. Yeah, then eyeliner. This is Maybelline eyeliner. And never forget your mascara. So I used Lash Sensational from Maybelline. Okay, and then let's come to the lipstick. This is also from NYX lip liner. And the lipstick I'm using is NYX Butter Gloss Red Velvet. This is one of my favorite andi. So yeah, I'm done with my lipstick. And then moving to the blush. And blush kuda light, very light ga use cheyachu. Even if you don't use the blush, that is okay. I'm using Fit Me blush.
కొంచెం. సో బ్లష్ వేసుకునేటప్పుడు ఎప్పుడైనా ఒకసారి ఇట్లా నవ్వి ఇక్కడ అప్లై చేసుకోండి. ఓకే, ఎక్కువ ప్రోడక్ట్ తీసుకోవద్దు, కొంచెం తీసుకోండి. అండ్ ఆల్వేస్ డూ లైక్ దిస్. Yeah, you're almost there. And last లో ఇంకొకసారి సో ఇంకొకసారి లైట్గా పౌడర్ వేసుకున్న తర్వాత you should use your makeup spray. And I have 2 makeup sprays అండి. One is ELF Matte Magic. ఇది కొంచెం మ్యాట్ ఫినిషింగ్ ఇస్తుంది. అండ్ ఏదన్నా పార్టీస్కి దాంట్లో మంచిగా షైనీ అండ్ గ్లోయిగా రావాలి అని అనుకుంటే ఇది NYX Dewy Finish అండి మేకప్ స్ప్రే. సో ఆఫ్టర్ యువర్ మేకప్ జస్ట్ స్ప్రే ఇట్ అండ్ వెయిట్ ఫర్ 2 minutes. సో ఐఎమ్ గోయింగ్ టు స్ప్రే అండ్ వెయిట్ ఫర్ 2 minutes. ఈ మేకప్ సెట్టింగ్ స్ప్రే అసలు స్కిప్ చేయొద్దు. సో ఎందుకంటే ఈ మేకప్ సెట్టింగ్ స్ప్రే వేసుకుంటేనే మేకప్ లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. ఈ సెట్టింగ్ స్ప్రే మనం వేసుకోకపోతే జస్ట్ వెళ్ళిన ఒక 1 hourకే కేకీగా ప్యాచీగా అయిపోతుంది. సో డోంట్ ఫర్గెట్ యువర్ మేకప్ స్ప్రే, మేకప్ సెట్టింగ్ స్ప్రే. So yeah, this is the finished look. I'm saying again, I'm not a makeup artist and beauty guru. So this is how I do. So hope you guys like this. If you like this video, please like, share and subscribe to Miss Ravni channel. Thank you for watching. And I do videos on daycare, baby photo shoots and many more. And please check out my other videos too. And please subscribe to my channel. Okay, see you in another video. Next video I'm going to show the designer frocks of my daughter, which are really cool. So కొన్ని అయితే స్టిచ్ చేయించినవి, కొన్ని కొన్నవి. సో అన్ని కలెక్షన్ నేను చూపించబోతున్నాను. సో see you in the next video. See you, bye bye.